జిల్లా కార్యాలయం నందు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అబ్దుల్ అజీజ్, నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని నారా లోకేష్ కే జన్మదినం ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా క్యాడర్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి యంగ్ లీడర్ ఎన్టీ రామారావు గారి మనవడిగా, చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా మంచి పేరు, కార్యకర్తల్లో కష్టాల్లో పార్టీకి అండగా నిలబడ్డాడు. యువగళం ఒక వేడి పుట్టించింది, జనంలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు. ఈరోజు ఒక ఐటీ మంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖని సమూలంగా నాశనం చేశారు. గత 5 సంవత్సరాలు 3, 4, 5 తీసుకుపోయి హై స్కూల్లో పెట్టేది నాశనం చేశారు. దాన్ని రివైవ్ చేస్తున్నారు. ఐటీ పెట్టుబడులు రాష్ట్ర చరిత్రలో ఇంటి పెట్టుబడులు, పరిశ్రమలు, ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం లక్షల కోట్లు వచ్చే దాంట్లో లోకేష్ బాబు కూడా, బాబు గారితో కూడా కీలక పాత్ర పోషించాడు. అది నేనేమంటానంటే, వారసత్వాలు చెప్తే రావు, కొన్ని వారసత్వం పేరు చెప్పుకొని రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ లోకేష్ బాబు సిస్టమేటిక్గా పోవాలనే యువకుడు. మేము ఎన్టీఆర్ గారి దగ్గర పనిచేసేటప్పుడు గుడి నడకలు నడిచేటప్పుడు చూశానే. ఆయన బార్న్ ఇన్ 83, 84 అప్పటి నుంచి నేను చూసా. ఈరోజు ఈ స్థాయికి రావడం నిజంగా సంతోషం. రాష్ట్రంలో ఇంకా గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇప్పుడు కూడా వాళ్ళు ప్రవర్తించే తీరు, మీరు రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిందే. ఈ రాష్ట్రాన్ని నరకంలోకి నెట్టేసిన వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిందే. అప్పుడే కాన్ఫిడెన్స్ కార్యకర్తల్లో వస్తుంది, రాష్ట్రం ట్రాక్లో పడుతుంది, దుర్మార్గులకి చరణగీతం పాడినట్టు. ఈరోజు మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు జరిగిన ప్రోగ్రాంకి మాజీ మంత్రులు మరియు మా నాయకులు చంద్రమోహన్ గారు రావడం, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు రావడం, మిగతా అందరి కార్యకర్తలు పాల్గొనడం మంచి పరిణామం. లోకేష్ బాబు గారు ఎవరు అనుకున్నారు అంతకుముందంత పెద్దగా ఈ రాడేమో అని. యువగళంతో లోకేష్ బాబు గారి సత్తా ఏమిటో జగన్మోహన్ రెడ్డి దించే వరకు ఆయన వేల కిలోమీటర్లు వెళ్తున్న విషయం అందరికీ తెలిసింది. అదేవిధంగా ఈరోజు అందరు ప్రజలు ఆయన ఒకటే అంటారు, ది హోప్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశా జ్యోతి ఎవరంటే లోకేష్ బాబు. అందుకే ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఇప్పుడు మంత్రిగా ఎన్నో అవార్డులు తెచ్చుకోబోతున్నాడు. ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు. తప్పకుండా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఆశా జ్యోతిగా అందరి గుండెల్లో నిలిచిపోతాడని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో మా జాతీయ ప్రధాన కార్యదర్శి, మరి రాష్ట్రానికి మంత్రివర్యులు, ఐటీ శాఖ, విద్యాశాఖకి ఆయన జన్మదినం ఒక పండగలాగా నాయకులు అందరం కలిసి, కార్యకర్తలు అందరూ కలిసి ఒక కుటుంబంలో జరిగే పండగలాగా ఈరోజు చేసుకుంటున్నాం. మరి లోకేష్ గారి గురించి చెప్పాలంటే, లోకేష్ గారిని చంద్రబాబు గారు తీర్చిదిద్దుతున్నారు. ఈజ్ గోయింగ్ టు బి ది అసెట్ ఫర్ ది స్టేట్. ఈ రాష్ట్రానికి ఒక అమూల్యమైన నాయకుడిగా మారబోతున్నాడు లోకేష్ గారు. ఆయన చేసిన ప్రజల్లో తిరిగి పాదయాత్ర కావచ్చు, ఇవన్నీ ఒక నాయకుడు అవ్వాలంటే ప్రజల యొక్క గుండె చప్పుడిని వినాల్సిన పరిస్థితి.
అది వేల కిలోమీటర్లు తిరిగి ఆ వాస్తవాలను తెలుసుకొని అనుభవమైన వ్యక్తి కింద తండ్రి కాకపోయినా, ఒకవేళ తండ్రి కాకపోయి ఉండున్నా చంద్రబాబు లాంటి వారి యొక్క నీడలో ఆయన రావడం అంటే ఒక లెజెండ్ నీడలో, నేను చెప్పేది వారసత్వంగా కాదు, ఒక లెజెండ్ నీడలో వస్తుంటే ఆయనకి వస్తుండే ఆ ఎక్స్పోజర్ నిన్న చూసాం దావోస్లో. ద వే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అందరూ యంగ్ లీడర్స్ని, ఒక లోకేష్ గారినే కాదు, యంగ్ లీడర్స్ రామ్మోహన్ రావుని కావచ్చు, రామ్మోహన్ నాయుడు కావచ్చు, తర్వాత వచ్చి మన భరత్ గారిని కావచ్చు, మీరు చూస్తే అందరూ అరౌండ్ 40-45 ఇయర్స్ లోపల. అంటే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎటువంటి నాయకత్వం ఇస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది దేశం పైన, రాష్ట్రం పైన ఉండే ప్రేమ. అంటే నేనే ఉండాలి, 99 సంవత్సరాలు 100 సంవత్సరాలు నేను ఉండాలి అనే ఆలోచన ఉండే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు ఒక మంచి నాయకుడు జన్మదినం మేమంతా కలిసి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి నాయకులందరూ వాళ్ళ యొక్క అమూల్యమైన సమయం ఈరోజు మా పార్టీలో వచ్చి, పార్టీ కార్యాలయానికి వచ్చి అందరితో సంతోషాన్ని పంచుకొని మరోసారి అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.